హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసేసి నాకు ట్విన్ డెలివరీ అయిందని మీకు ఆల్రెడీ తెలుసు. ఒక పాప ఒక బాబు అనేసి. బాబు హెల్తీగానే ఉన్నాడు. వెరీ నెక్స్ట్ డేనే రూమ్కి ఇచ్చేసారని చెప్పాను. బట్ పాపను మాత్రం ఎన్ఐసి యూనిట్లో పెట్టారు అని చెప్పాను కదండి. ఆ ఎన్ఐసి యూనిట్లో ఎలాంటి కేర్ తీసుకున్నారు, పాప ఎలా ఉంది, ఎన్ని రోజులు ఎన్ఐసి యూనిట్లో ఉంచారు, తర్వాత కిమ్స్ వార్డ్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు, అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఎలా ఎంతెంత కాస్ట్ అయింది ఒక్కొక్క రోజుకి, ఏమేమి మెడిసిన్స్ యూస్ చేశారు అండ్ ఏమేమి మిల్క్ పౌడర్స్ యూస్ చేశారు అన్నది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, నేను వచ్చేసేసి 27th అడ్మిట్ అయ్యాను. 28th నాకు డెలివరీ అయింది ఆఫ్టర్నూన్కి. డెలివరీ అయిన వెంటనే నాకు జస్ట్ పాపని చూపించారు, బాబుని చూపించారు. బయటికి తీసుకెళ్ళిపోయి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పాప బాబు పుట్టారు అని చెప్పారు. బాబు హెల్దీగా ఉన్నారు. సో బాబుని వితిన్ 1 అవర్లో మొత్తం స్పాంజ్ బాత్ అన్నీ చేయించేసేసి రూమ్కి ఇచ్చేసారంట. సో పాపని మాత్రం అండర్ వెయిట్ ఉంది కదండి, పాప వెయిట్ ఎంత ఉంది అని చాలామంది కామెంట్స్ చేశారు లాస్ట్ వీడియోలో. అక్క పాప వెయిట్ ఎంత ఉంది, పుట్టినప్పుడు బాబు వెయిట్ ఎంత ఉన్నాడు అనేసి. నా పాప వచ్చి పుట్టినప్పుడు 1400 గ్రామ్స్ ఉందండి, చాలా తక్కువ. 1500 గ్రామ్స్ కూడా లేదు, 1400 గ్రామ్స్ చేంజ్ ఉంది. బాబు వచ్చి 2 kgs 400 గ్రామ్స్ నియర్ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇద్దరికి 1 kg డిఫరెన్స్ ఉంది. సో బాబుకి ప్రాబ్లం ఏం లేదని చెప్పేసేసారు. బట్ పాప మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంది, లైక్ ఇంతే ఉంది. సో చాలా చూడటానికే అమ్మ అసలు హ్యాండిల్ చేయగలమా అన్నంత భయం వేసింది పాపని ఫస్ట్ టైం. సో తన్ని ఎన్ఐసి యూనిట్కి షిఫ్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఎన్ఐసి యూనిట్లోనే తన్ని 3 days ఉంచారు. సో నేను స్పైనల్ హెడేక్తో ఉండడం వల్ల చూడటం కూడా కుదరలేదు. ఓన్లీ మదర్ ఆర్ ఫాదర్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని లేదా ఇద్దరిని ఎలో చేస్తారు, ఇంకా అదర్స్ని అంటూ ఎలో చేయరు. మహి మాత్రం వెళ్ళి చూసొస్తూ ఉన్నారు, కావాల్సినవి ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 3 days తనని ఎన్ఐసి యూనిట్లో ఉంచారు. 3 daysలో ఫస్ట్ డే కంప్లీట్ ఫ్లూయిడ్స్ మీద నడిచిందండి పాప. బాక్స్లో పెట్టేసేసి సెలైన్ ఫ్లూయిడ్స్ మీద నడిపించారు పాపని. అప్పటికి ఫీడ్ ఏమి ఇవ్వలేదంట, సెలైన్ ఫ్లూయిడ్స్ మీద నడిపించారు అని నాకు తెలిసింది. తర్వాత రోజు ఆఫ్టర్నూన్కి ఇంకా ఫ్లూయిడ్స్ తీసేసి మెల్లగా ఫీడింగ్ స్టార్ట్ చేశారు మిల్క్. అప్పుడు డెలివరీ అయ్యింది, సి సెక్షన్ అయింది. వెరీ నెక్స్ట్ డే నాకు బ్రెస్ట్ మిల్క్ కూడా రాదు కదండి ఆబ్వియస్లీ. అప్పటికే అడిగారు బ్రెస్ట్ మిల్క్ ఏమైనా వస్తుందా, పాప కోసం కొంచెం ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించగలరా అని. నాకైతే వెరీ నెక్స్ట్ డే ఫీడ్ ఏమీ రాలేదు. ఫ్యూ డ్రాప్స్ కొలాస్టమీ అంటారు కదా, అవి వస్తున్నాయి. అవి బాబు కోసమే సరిపోతుంది, ఇంకా పాప కోసం పంపించేంత ఫీడ్ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినాం మేము. సో అందుకని చెప్పేసి ఫీడ్ అప్పుడే రావట్లేదని వాళ్ళు వచ్చేసేసి కొన్ని మిల్క్ పౌడర్స్ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి మహి వెళ్ళి మిల్క్ పౌడర్స్ తీసుకొచ్చారు. ఆ మిల్క్ పౌడర్స్ వచ్చి లైక్ హ్యూమన్ మిల్క్ అనమాట, చాలా కాస్ట్లీ ఉన్నాయి మిల్క్ పౌడర్స్. నియోలాక్ట్ 70 ఇది ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ తెమ్మన్నారు. ఇట్లాంటి దీనిలో ఆల్మోస్ట్ 10 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. దీనిలో ఆల్మోస్ట్ 10 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ 5 mlలో మిక్స్ చేయొచ్చు. స్టార్టింగ్ అప్పుడే పుట్టారు కాబట్టి బేబీ చాలా అండర్ వెయిట్ ఉంది కాబట్టి మెల్లమెల్లగా ఫీడ్ స్టార్ట్ చేశారంట. ఫస్ట్ డే 2 ml తాగుతుందా, ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందా, ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందని 2 mlతో స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా 3 ml, తర్వాత 4 ml అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. ఇంక్రీజ్ చేసుకోవడం, చెక్ చేయడం, డైజెషన్ అవుతుందా లేదా అని చెక్ చేయడం, ఇట్లా చేసాము అని చెప్పారు. ఎందుకంటే నాకు ఎలా తెలిసిందంటే వాళ్ళు ఎన్ఐసి యూనిట్ నుంచి మాకు అప్డేట్ ఇస్తున్నారు, ఈ ప్యాకెట్స్ తేవండి, పాపకి ఈరోజు 2 ml ఇచ్చాము, పాపకి డైజెషన్ కూడా ప్రాపర్గా అయింది. ఓకే, ఈ రోజుకి 2 ml అయిపోయింది. కొంచెం ఆఫ్టర్నూన్కి 4 ml ఇచ్చాము, పాప 4 ml ఇచ్చాము. 4 ml కూడా బాగానే తాగింది, డైజెషన్ అయింది. అట్లా అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు పాప 3 ml తాగగలుగుతుంది అనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా 5 ml కలుపుతారు. ఎందుకంటే ఒకవేళ ఇంకా 4 ml తాగగలిగింది అనుకో, వీయకుండా ఆపేసినట్లు అవుతుంది కదా. అట్లా శాషే వచ్చి 5 ml అయితే
ఒక్క సాషే వన్ టైమ్ యూస్కి ఓపెన్ చేసేస్తున్నారు. బట్ ఇది వచ్చేసేసి ప్యాకెట్ ఆల్మోస్ట్ 3000 రూపీస్ అండి. 10 సాషెస్ ఉన్నాయి. ఇట్లా ఒక 3 days నడిపారు ఈ ప్యాకెట్స్ మీద. నియోలాక్ ప్యాకెట్స్, నియోలాక్ 70 అంట. ఈ ప్యాకెట్స్ మీద నడిపారు పాపని. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ చాలా తక్కువ వస్తుంది, పైగా బాబున్నాడు, బాబుకు ఫీడ్ నేను చేయాలి. బాబునికి ట్రై చేసాము ఇదేమన్నా తాగుతాడేమో, నా మిల్క్ పాప పంపిద్దాము, కొంచెం వెయిట్ తక్కువ ఉంది కదా అనేసి. బట్ వాడైతే అస్సలు ముట్టలేదండి. ఇంకా తప్పలేదు, బాబు కోసం అని చెప్పి బ్రెస్ట్ మిల్క్ వచ్చే 2-3 డ్రాప్స్ ఉంచి పాప కోసం ఇవే ఫీడ్ చేయాల్సి వచ్చింది. సో అట్లా 3 days తర్వాత ఇదే ఫీడ్ చేయడం, పాపకి డైజెషన్ చెక్ చేయడం, ఫీడ్ చేయడం, డైజెషన్ చెక్ చేయడం, అంతా మంచిగా ఉందని ఎవ్రీథింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత విత్ ఇన్ ఎన్ఎస్సి యూనిట్లో ఉన్న సెకండ్ డేనే పాప కొంచెం జాయింటీస్ ఉందండి, బ్లూ రైస్ కింద పెట్టాలి అని చెప్పారు. ఆల్రెడీ అదంత వీక్గా ఉంది, ఇంకా బ్లూ రైసా అనుకుంటా, ఇంకా ఆప్షన్ లేదు. ఓకే అండి పెట్టండి అని చెప్పాము. జాయింటీస్ అటాక్ అయిందనేసరికి అట్లా అది మళ్ళీ ఒక 24 hours బ్లూ రేస్ కింద పడుకోబెట్టారు. బ్లూ రేస్ అంటే తెలిసిందే కదండి, కళ్ళకి తగలకూడదు అని చెప్పేసి కళ్ళకి క్లాత్ కట్టేసేసి ఆ క్లాత్స్ అన్ని రిమూవ్ చేసేసి బ్లూ రేస్ కింద పడుకోబెట్టేసేసారు. మనం రూమ్కి తీసుకొచ్చి పెట్టుకోబెడితే మధ్యలో ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు ఆ బ్లూ రేస్ పక్కకు నెట్టి తీసేయచ్చు, కొంతసేపు దగ్గర తీసుకొని లాలి ఊపచ్చు. కానీ అక్కడ ఎన్ఎస్సి యూనిట్లో ఉంది, ఎవరిని ఎలో చేయట్లేదు, నేను వెళ్ళే పొజిషన్లో లేను. అసలు ఎలా చూస్తున్నారో, ఆ రైస్ కింద అది ఎలా ఉందో అసలు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోయేది. బట్ ఏం చేస్తాము, నేను స్పైనల్ హెడేక్తో అట్లీస్ట్ లేచి కూర్చునే పొజిషన్లో కూడా లేను. ఇంక అట్లనే దాన్ని అక్కడ 24 hours బ్లూ రేస్ కింద పెట్టేసేసారు. వెరీ నెక్స్ట్ డే చెక్ చేసి తనకి జాయింటీస్ కొంచెం తగ్గింది, సో బ్లూ రేస్ తీసేసేస్తున్నాము అని చెప్పారు. పోనీలే థ్యాంక్ గాడ్ అనుకున్నాము. తర్వాత థర్డ్ డే కూడా ఇదే ప్యాకెట్స్ తనకి ఫీడ్ చేశారు. ఎవ్రీ 2 hours ఒకసారి ఒక ప్యాకెట్, తను తాగపోయినా ఒక ప్యాకెట్ కలపడం, మిగిలింది డిస్కార్డ్ చేయడం. ఆల్మోస్ట్ ఇవి వచ్చేసేసి ఎన్ని ప్యాకెట్స్ పడతాయో కౌంట్ కూడా చేయలేము. ఈచ్ ప్యాకెట్ వచ్చి 3000 అండి, చాలా ఎక్స్పెన్సివ్. బట్ మనం బిడ్డల కన్నా ఇది ఎక్కువ కాదు కదా, సో తప్పదు. ఫైన్. అట్లా 3 days తర్వాత కొంచెం నాకు పాప కోసం తప్పదు అనేసి బ్రెస్ట్ మిల్క్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం కోసం డాక్టర్ మేడం వచ్చేసి బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి, బ్రెస్ట్ మిల్క్ పడడానికి నాకు మెడిసిన్స్ రాసిచ్చారు, 3 పూట్ల వేసుకోమని. సో 3 పూట్ల 3 days వేసుకోమని ఇచ్చారు. సో అట్లా నేను సెకండ్ డే నుంచే స్టార్ట్ చేసేసాను. సో థర్డ్ డే, ఫోర్త్ డేకి కొంచెం బ్రెస్ట్ మిల్క్ రావడం స్టార్ట్ అయింది. సో నేను పాప కోసమని ఒక బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించటము, బాబు కోసం ఒకటి అలా ఉంచటము చేశాను. నేను ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చానంటే, వీడికి కొంచెం తగ్గినా పర్లేదు, అది కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది అంటున్నారు కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో పంపించాలి అనేసి నా మైండ్లో ఉందన్నమాట. బట్ ఇంకా ఆప్షన్ ఏంటంటే, వీడేమో ఈ ప్యాకెట్ పౌడర్ తాగితే బాగుండేది, వీడేమో అస్సలు ముట్టట్లేదు. ఇంకా వీడికి సరిపోకుండా అటు పంపించేస్తే మళ్ళీ వీడు ఆకలితో అల్లాడతాడేమో అని ఇంకోవైపు బాధ. అట్లా ఆ రోజు, ఆ 2 days, ఆ 3 days ఎంత బాధపడ్డానో నేను చెప్పలేను. ఇటు పాప వెయిట్ తక్కువ ఉంది, దానికి ఫీడ్ ఇవ్వలేకపోతున్నాము. ఇటు వీడు మంచిగానే ఉన్నాడు, కానీ ప్యాకెట్ పౌడర్ తాగట్లేదు, ఓన్లీ మదర్ మిల్కే కావాలంటున్నాడు. నేనేం చేయాలి? ఇంకంతే. ఇంకా కొంచెం టాబ్లెట్స్ డోస్ అనేది కొంచెం నేనే ఇంక్రీజ్ చేసి తీసుకోవడం వల్ల కొంచెం స్టార్ట్ అయింది థర్డ్ డేకి మిల్క్. ఒక 10 ml, ఒక 5 ml అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించగలిగాను థర్డ్ డేకి. ఎవ్రీడే మార్నింగ్ తనకి బాత్ 6 o'clock చేసి వెయిట్ చెక్ చేస్తారు. అట్లా తను ఎప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడం స్టార్ట్ అయిందో వెయిట్ గెయిన్ అవ్వడం మొదలైంది. నేను చెప్పాల్సింది ఏంటంటే, తను పుట్టినప్పుడు 1400 grams ఉంటే తను విత్ ఇన్ 3 daysలో 1200 gramsకి పడిపోయిందండి. అసలు నియర్లీ 1 kgకి వచ్చేస్తుందేమో అని భయమేసింది. డాక్టర్ని అడిగితే ఎందుకు పడిపోతుందండి అని అంటే ఇప్పటిదాకా ఉమ్మ నీరు అమ్నియోటిక్ ఫ్లూయిడ్లో ఉండి వచ్చింది కాబట్టి బేబీ బయటకు వచ్చిన తర్వాత వెదర్ చేంజ్ అవుతుంది, బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఎండిపోతుంది కాబట్టి కొంచెం వెయిట్ తగ్గుతారు అన్నారు. సో అట్ ద సేమ్ టైం బాబు కూడా 2-4 ఉన్నవాడు, ఇంకా 200 grams వాడు కూడా పడిపోయారు. అదేమీ ప్రాబ్లం కాదు, మీరు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అంత ఎక్స్ట్రాక్ట్ చేసి కొంచెం పాపకు పంపించండి అన్నారు. ఓకే మేడం అని కొంచెం ఆ టైంలో రావడం కష్టమే, తప్పక బలవంతంగా ఎక్స్ట్రాక్ట్ చేసి 2 ml వస్తే 2 ml, 5 ml వస్తే 5 ml, ఎంత వస్తే అంత మెల్లగా పంపించడం మొదలుపెట్టాం. నేను ఎక్స్ట్రాక్ట్ చేసే పొజిషన్లో లేను, నర్స్ వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించడం స్టార్ట్ చేశారు.
అట్లా బ్రెస్ట్ మిల్క్ అయితే ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టిందో అది మెల్లమెల్లగా వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. 200 గ్రామ్స్ పడిపోయిన పిల్ల మళ్ళీ 200 గ్రామ్స్ గెయిన్ అవ్వాలంటే అది ఈజీ థింగ్ కాదు. మళ్ళీ 200 గ్రామ్స్ గెయిన్ చేయడానికి తనకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. తనని 3 డేస్ ఐసీయూలో ఉంచారు. 3 డేస్ తర్వాత కేఎంసీ వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. కేఎంసీ వార్డ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత మదర్ మిల్క్ సెండ్ చేస్తూ ఉన్నాను. తను ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సరిపోని టైంలో ఈ నియోలాక్ట్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. అట్లా మిగిలిన 6 డేస్ గడిచినాయి. డే బై డే బ్రెస్ట్ మిల్క్ పంపించడం కొంచెం ఇంక్రీజ్ చేశాను. తను బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడైతే కొంచెం ఇంటేక్ తీసుకోవడం స్టార్ట్ చేసిందో కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం కూడా స్టార్ట్ చేసింది. వీడు కూడా 200 గ్రామ్స్ పడిపోయాడు కదా బాబు కూడా. వీడు కూడా మెల్లగా 1 వీక్‌లో వాడు కూడా పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాడో ఆ వెయిట్‌కి 1 వీక్‌లో రికవరీ అయ్యాడనమాట. కాకపోతే వీడికి నేను ఎప్పుడైతే కొంచెం మిల్క్ తగ్గిచ్చేసి దానికి పంపించడం మొదలుపెట్టానో రీజన్ ఏంటో తెలియదు కానీ వీడికి కూడా జాయిండీస్ అటాక్ అయింది అని చెప్పారు. మరి డాక్టర్లు జాయిండీస్ ఎందుకు అటాక్ అవుతుందో తెలీదు. మన పెద్దవాళ్ళు అయితే కొంచెం సేపు ఎండలో ఉంచితే చాలు జాయిండీస్ రాదు ఏం రాదంటారు. వీడికి కూడా జాయిండీస్ వచ్చింది అనేసరికి నాకు ఇంక అబ్బా రామా ఏంటసలు ఇది అని అనిపించింది. సరే అని చెప్పేసేసి వీడు రూమ్‌లోనే ఉన్నాడు కదా! ఇక్కడే పెట్టేస్తాం మేము యూవీ రేస్ మీరు ఇక్కడే ఉంచుకోవచ్చు. మధ్యలో కావాలంటే బాబుని తీసుకొని ఫీడ్ చేసి మళ్ళా పెట్టేసేయొచ్చు అన్నారు. వాడి కళ్ళకి క్లాత్ కట్టేసేసి వాడిని కూడా యూవీ రేస్‌లో రూమ్‌లోనే పెట్టేసేసారు. వాడు అసలు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే చాలా గొడవ చేశాడు ఉండలేదు. బట్ తప్పదు ఉంచాల్సిందే నీ కాస్ట్ అని చెప్పారు. అట్లా 24 అవర్స్ పెట్టాల్సొస్తే అన్నారు. బట్ వాడికి స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్‌నూన్ 3:00 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచాము మాక్సిమం ఫీడ్ కోసం తీస్తూ మళ్ళా పెడుతూ ఫీడ్ కోసం తీస్తూ పెడుతూ. తర్వాత 12 అవర్స్ తర్వాత వాడిని చెక్ చేస్తే జాయిండీస్ కంట్రోల్‌లోకి వచ్చింది. ఇంకా అవసరం లేదన్నారు. సో 12 అవర్స్ తర్వాత వాడిని జాయిండీస్ బాక్స్ నుంచి తీసేశారు. బట్ ఏమైందంటే ఫస్ట్ టైం పాపకి సెకండ్ డే జాయిండీస్ వచ్చిందని చెప్పాను కదా! మళ్ళా సిక్స్త్ డే ఆల్మోస్ట్ సిక్స్త్ డే మళ్ళా జాయిండీస్ వచ్చింది. మళ్ళా బాక్స్‌లో మళ్ళా యూవరేస్ కింద పెట్టాలి అన్నారు పాపకి. ఎన్ఐసీ యూనిట్ నుంచి అప్పటికి కేఎంసీ వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. సెకండ్ టైమ్ జాయిండీస్ కూడా రిపీట్ అయిందేంటా అని కొంచెం భయపడ్డాము. అప్పటికి పాప వెయిట్ కూడా 1200 గ్రామ్సే ఉంది. మెల్లమెల్లగా రోజుకి 10 గ్రామ్స్, 5 గ్రామ్స్, 20 గ్రామ్స్ అట్లా పెరుగుతా ఉంది. డిపెండ్స్ ఆన్ తను తీసుకున్న ఫీడ్‌ని బట్టి, మదర్ మిల్క్‌ని బట్టి. సెకండ్ టైమ్ కూడా తనని 24 అవర్స్ బాక్స్‌లో పెట్టారు. ఐ మీన్ యూవీ రేస్ కింద పెట్టారు. యూవీ రేస్ కింద పెట్టిన తర్వాత నెక్స్ట్ డే చెప్పేసారు. సరే అండి జాయిండీస్ నార్మల్ అయిపోయింది. ఇంక మేము యూవీ రేస్ నుంచి తీసేస్తున్నాము అనేసి. ఆ విషయం ఏంటంటే కేఎంసీ వార్డ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత బేబీని అనేసేసి నర్సులు తక్కువగా టేక్ కేర్ చేస్తారు. మన అనే పర్సన్ ఒకళ్ళు ఉండాలనమాట. మోస్ట్‌లీ కేఎంసీ వార్డ్‌కి వచ్చిన తర్వాత మదర్‌ని రమ్మని చెప్తారు. అక్కడ బెడ్ ఇస్తారు. బట్ నా సిట్యుయేషన్ స్పైనల్ హెడేక్‌తో నేను నాట్ ఈవెన్ 1 స్టెప్ వేసే పొజిషన్‌లో లేను కాబట్టి మా ఆది వెళ్ళిందనమాట. కేఎంసీ వార్డ్‌లో ఏందంటే బేబీని రూమ్‌కి ఇవ్వచ్చు. ఎవరు కేఎంసీ వార్డ్‌లో ఉండొచ్చు. రూమ్‌కి ఇవ్వాలంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ రావాలి. మనం బేబీని హ్యాండిల్ చేయగలమా? సరిగ్గా ఫీడ్ చేయగలమా? తనని సరిగ్గా టేక్ కేర్ చేయగలమా? తనకి ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే అలాంటప్పుడు ఏం చేయాలి? అనేవి ముందు మదర్‌ని కేఎంసీ వార్డ్‌కి తీసుకెళ్ళి మదర్‌కి ఇవన్నీ ట్రైన్ చేసిన తర్వాత రూమ్‌కి ఇస్తారనమాట. రూమ్‌కి ఇవ్వడం గానీ, డిశ్చార్జ్ చేయడం గానీ చేస్తారు. బట్ నా సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉండడం వల్ల ఆది ఎళ్ళిందనమాట. ఆదిలక్ష్మి. తనెళ్ళేసేసి ఇవన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటుందనమాట. ఆల్మోస్ట్ 3 డేస్ ఉంది తను కేఎంసీ వార్డ్‌లోనే బేబీతో పాటు. తనకి స్పూన్ ఫీడ్ ఎలా చేయాలి? ఆల్రెడీ బేబీ ఇంతుంది. ఫీడింగ్ బాటిల్ విత్ నిప్పుల్‌తో తను తాగలేదనమాట. తనకి సక్ చేసే పవర్ గూడా లేదనమాట. సో, దానికోసం అని జెప్పి స్పూన్ ఫీడ్ అనేది ఆటో స్పూన్ ఫీడ్ అనేది తనకి స్పూన్ ఫీడింగ్ ఎట్లా చేయాలి? తనని ఎలా హ్యాండిల్ చేయాలి? తీసి పట్టుకునేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ తనకి స్పూన్ ఫీడ్ ఎలా చేయాలి? ఎంత క్వాంటిటీ ఏ టైంకి ఎంతెంత క్వాంటిటీ ఇవ్వాలి? ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలి? పాల పౌడర్ ఎంత మిక్స్ చేయాలి? ఎంత హాట్ వాటర్‌తో మిక్స్ చేయాలా? ల్యూక్ వార్మ్‌తో మిక్స్ చేయాలా? అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తనకి ట్రైన్ చేస్తా ఉన్నారనమాట. సో, అట్లా తను ఫీడింగ్ చేయడం ఎలాగో ట్రైన్ అయింది ఫస్ట్. ఆవులిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఆ స్పూన్‌లో 1 డ్రాపే వస్తదా? కొంచెం వస్తుంది. బేబీ తీసుకుంటేనే డ్రాప్ బయటకు వచ్చింది దానిలో. లేకపోతే ఇట్లా ఇంత చక్కగా అసలు తాగలేదు ఇప్పుడే నాకు. మమ్మీ ఇంత వచ్చిందా చక్కగా మమ్మీ నాకు? వచ్చిందనమ్మా.
అలా ఫాస్ట్గా విస్తూ రాదు ఇంకా స్పూన్లోకి, నువ్వు వదిలే పెట్టేసేసి ఉంచేసి అట్లాగే. అది చేసే పని అట్టుంది. ఫోన్ ఏంటది చేశాను. మధ్యాహ్నం ఇచ్చిన సిస్టర్ కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తాను. మింగట్లా గొంతులో పెట్టుకుంటుంది భయం. ఈ ప్రోనన్ అనేది ఏజ్ని బట్టి స్పూన్స్ పెంచాలా లేకపోతే 3 months వరకు ప్రీనాను 30 ml 1 స్పూన్ ఇస్తారు. 3 months వరకు? ఇంకా వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని బట్టి చూస్తాను. నేను ఫోన్ చేసి కూడా అక్కడ ఫైన్ అవుతుంది. ఆకలి అయింది ఈరోజు. తర్వాత రూమ్కి ఇస్తారని మళ్ళీ అడిగితే లేదు మాకు తనకి ఓన్లీ స్పూన్ ఫీడింగ్ ఎట్లా చేయాలో నేర్పించాము, తనకి ఇంకా నేర్పించాల్సినవి చాలా ఉన్నవి, తనని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, తర్వాత తనకి ఏమన్నా నాజల్ కొంచెం ఇబ్బందిగా ఉండి ఫీడ్ తీసుకోలేకపోతే అలాంటి టైంలో ఏం చేయాలి, ఎలాంటి ఇంటేక్ తీసుకోవాలన్నది కూడా నేర్పిస్తాము. అవన్నీ చేసి తను హ్యాండిల్ చేయగలుగుతుంది బేబీని, తను సేఫ్గా చూసుకోగలదని మాకు నమ్మకం వస్తేనే మేము రూమ్కి షిఫ్ట్ చేయడం కానీ మీకు డిశ్చార్జ్ చేయడం కానీ చేస్తామన్నారు. సో అలా 3 days తనకి స్పూన్ ఫీడింగ్ ఎలా చేయాలి, తను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఇంటేక్ చేయాలి, ఏ టైంకి ఎలాంటి డ్రాప్స్ వేయాలి, ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వాలి, అండ్ ఇంకా నాజల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు తనకి డ్రాప్స్ ఎలా వేయాలి ఇబ్బంది కాకుండా, బ్రీతింగ్ ఇష్యూ రాకుండా, అండ్ ఇంకా ఏమన్నా కంప్లీట్ బ్లాక్స్ ఉంటే తనకి వేపరైజేషన్ కూడా పెట్టారనమాట. నాజల్ బ్లాకేజ్ ఎక్కువ ఉన్నా కూడా జస్ట్ హ్యూమిడిఫైయర్ వేపరైజేషన్ ఎలా ట్రైన్ చేయాలి అవన్నీ నేర్పించారనమాట 1 by 1. నేర్పించిన తర్వాత 3 days పట్టింది. తను నైట్ కూడా అక్కడే బెడ్ ఇస్తే అక్కడే పడుకొని ఇవన్నీ నేర్చుకుందనమాట. అది నేను నేర్చుకునే సిచ్యువేషన్లో లేకపోవడం వల్ల. సో అలా నేర్చుకున్న తర్వాత డాక్టర్లకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే షీ కెన్ హ్యాండిల్, తను హ్యాండిల్ చేయగలుగుతుంది. బట్ తను బేబీతో పాటే ఉంటుందా, మదర్ అయితే 24/7 ఉంటుంది, తను ఎవరో తెలియదు, తన బేబీతో పాటు ఉంటుందా లేదని డాక్టర్కి ఇంకో డౌట్ వచ్చింది. నన్ను వచ్చి అడిగారు, తన బేబీతో పాటు మీరు తర్వాత అప్పటికి ఆల్మోస్ట్ 9 days అవుతున్నట్టుంది. మేము ఇంకా నాకు కొంచెం స్పైనల్ హెడ్ఏక్ రిలీఫ్ వచ్చింది, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు మీరు అని చెప్పారు నన్ను. అయితే సో పాపను మాత్రం అప్పటికి మా డాక్టర్ మేడం మేము ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాము, తను కంప్లీట్ హ్యాండిల్ చేయగలగదని కాన్ఫిడెన్స్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తామంది. పాప కంప్లీట్ హ్యాండిల్ చేయగలుగుతుంది ఆదిలక్ష్మి. సరే మ్యామ్ డిశ్చార్జ్ ఇవ్వనంటే నో, నువ్వు కొంచెం రికవరీ అయ్యి అట్లీస్ట్ నువ్వు 2 to 3 times వచ్చి తనని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చూడాలి ఏంటి అన్నది నువ్వు కొంచెం చేయగలిగితేనే మేము డిశ్చార్జ్ ఇస్తామన్నారు. సో అందుకని చెప్పి నన్ను డిశ్చార్జ్ అవ్వమన్నా ఆ రోజు నేను డిశ్చార్జ్ అవ్వకుండా ఉంది. వెరీ నెక్స్ట్ డే కొంచెం వెళ్ళగలిగాను అనమాట. వెళ్ళి అసలు ఎలా ఫీడ్ చేస్తున్నారు, ఎలా ఇంటేక్ చేస్తున్నారు, బేబీకి ఏమేమి ఫీడ్ చేస్తున్నారు, ఏం ఫామ్లో ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు, తను ఎన్ని అవర్స్కి ఒకసారి ఇస్తున్నారు, ఆ ఎన్ని అవర్స్కి ఇచ్చే క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు, ఎంత ఇచ్చిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేస్తున్నారా లేదా, ఎంత అమౌంట్ ఫీడ్ చేయగలుగుతున్నారు, తను ఎంత తీసుకోగలుగుతుంది, తన సిచ్యువేషన్ ఇలా, ఒకవేళ బ్రీతింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఫీడ్ తీసుకోకుండా కంప్లీట్గా ఏడుస్తుంటే ఏం చేయాలి, తన పూప్ ఎలా పాస్ చేస్తుంది, ఫీడ్ తీసుకున్నాక ఎంతసేపట్లో పూప్ పాస్ చేస్తుంది, యూరిన్ ఎట్లా పాస్ చేస్తుంది, ఈ కలర్స్ కూడా మాకు చూపించారనమాట. ఈ కలర్ వస్తే బేబీ పూప్ ఇట్లా ఉంటుంది, బేబీ పూప్ ఈ కలర్ ఉంటే ఇట్లా, ఒకవేళ బేబీ పూప్ రెడ్గా కానీ కొంచెం బ్రౌనిష్ కలర్లో కానీ కూర్చున్నా, లేకపోతే స్క్రీమీ కలర్లో కూర్చున్నా అది కాంప్లికేటెడ్, సో అలాంటి టైంలో వెంటనే తీసుకురావాలి. ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యామ్ నేను రేపు డిశ్చార్జ్ అయిపోతున్నాను, సో నాకు బేబీని ఇంకా రేపు డిశ్చార్జ్ పెట్టండి అని అన్నా. మ్యామ్ నో లీలా, ఇంకో రోజు ఉంచుదాం, నువ్వు కంప్లీట్ హ్యాండిల్ నువ్వు అన్నీ చూసావు కానీ నువ్వు హ్యాండిల్ చేయలేదు కదా అంది. మ్యామ్ నాది ఇదేం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, నాది సెకండ్ ప్రెగ్నెన్సీ, నా ఫస్ట్ పాప ఉంది, సో ఐ కెన్ హ్యాండిల్ ఇట్ మ్యామ్, డిశ్చార్జ్ ఇవ్వండి అని చెప్పాను. రేపు నువ్వు డిశ్చార్జ్ అవుతున్నావా అంది. ఎస్ మ్యామ్ నేను డిశ్చార్జ్ అవుతున్నాను అంటే, ఓకే లీలా సరే నేను డిశ్చార్జ్ ఇస్తాను, రేపు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ ఇస్తాను, సో ఈ కొంత టైంలో నువ్వు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అట్లనే అని చెప్పేసి నేను అక్కడే ఎక్కువ పాపని హ్యాండిల్ చేయడము, ఆదిలక్ష్మితో పాటు చూడడము అవన్నీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు స్టిచెస్ ఉన్నవి, నేను పాపని హ్యాండిల్ చేయలేకపోయాను ఎక్కువగా, ఆది హ్యాండిల్ చేస్తుంటే చూస్తూనే ఉన్నాను. ఎనీవే ఆది నాతో పాటే వచ్చేస్తుంది, నా దగ్గరే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనుకున్నాను. అట్లా ఎన్ఐసి యూనిట్లో ఆల్మోస్ట్ 9 days ఉన్నాము. చెప్పాను కదండి,
ఇనీషియల్లీ అయితేనేమో బ్రెస్ట్ మిల్క్ లేకపోవటం వల్ల ఈ నియోలాక్ట్ తనకి ఫీడ్ చేశారు. 2 టైమ్స్ జాయిండీస్ అటాక్ అవ్వడం వల్ల యూవీ రేస్ కింద పెట్టారు. ఇవి ఎంతెంత ఎంఎల్ఏ ఫీడ్ చేశారో ఏంటో కూడా క్లియర్గా మీకు చెప్పాను. 2 ml నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ పోవటం ఫీడ్ పూప్ చెక్ చేయటం, డైజెషన్ అవుతుందా లేదా చెక్ చేయటము అట్లా చేశారనమాట. తర్వాత మెల్లగా నేను 3rd డే నుంచి నా మిల్క్ ఎంత వస్తే అంత పంపించడం స్టార్ట్ చేశాను. తనకి బాతింగ్ ఎలా చేయించాలో కూడా నేర్పించారు. అట్లా లాస్ట్ డిశ్చార్జ్ అయ్యే ముందు చెప్పారు ఏంటంటే, తను 2.5 kgs దాటేంత వరకు మీరు తనకి స్నానం చేయించొద్దు, తనకి ఓన్లీ స్పాంజ్ బాత్ ఇవ్వండి అని చెప్పారు, రిస్క్ లేకుండా అనేసి. ఓకే అని చెప్పాను. బాబుకి మాత్రం అంబలికల్ ఒడ్డు పేగు అంటారు కదా అది ఊడిపోయిన దాకా తనకి స్పాంజ్ బాత్ ఇవ్వండి. అది ఊడిపోయిన తర్వాత ఓకే మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనుకుంటే బాబుకి బాత్ చేయొచ్చు అన్నారు. బట్ నేను సేఫ్ సైడ్ ఇద్దరిని 2.5 kgs దాటే వరకు స్పాంజ్ బాతే ఇద్దామని ఇంటికి వచ్చిన తర్వాత కూడా డిసైడ్ అయ్యామన్నమాట. స్పాంజ్ బాతే ఇచ్చాము ఇద్దరికి. సో డిశ్చార్జ్ అయ్యే టైంకి పాప డెలివరీ అయినప్పుడు ఎంత వెయిట్ ఉంది, 1400 grams అని చెప్పాను కదండి. డిశ్చార్జ్ అయ్యే టైంకి కూడా మళ్ళీ 1400 grams చేంజే ఉందన్నమాట. ఎందుకంటే వితిన్ 3 daysలో తను ఆల్మోస్ట్ 1100 gramsకి 1200 నియర్గా డౌన్ అయిపోయింది. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఆ 200 grams గెయిన్ చేసి 1400 grams చేంజ్ ఉంది. బాబు కూడా 200 grams డౌన్ అయిపోయాడని చెప్పాను కదండి. వాడు 2.4 ఉన్నాడు పుట్టినప్పుడు. వితిన్ 3 daysలో 2.2కి వచ్చేసేసాడు. మళ్ళీ డిశ్చార్జ్ టైంకి 2.4కి వచ్చారు. సో ఈ వెయిట్తో ఇంకా నేను తీసుకొచ్చేసాను అనమాట. మాకు అక్కడ ఎన్ఐసి యూనిట్లో ఉన్నప్పుడు, ఎన్ఐసి యూనిట్లో 3 days ఉంచారు కదండి. ఆ 3 daysకి పర్ డేకి 10,000 ఓన్లీ ఉంచినందుకు పడ్డాయి అనమాట. తర్వాత ఈ మిల్క్ పౌడర్స్ కానీ, ఈ మెడిసిన్స్ కానీ, ఈ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ వీటికి ఎక్స్ట్రా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. తెలిసినప్పుడల్లా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకురావడం, వాటికి ఎక్స్ట్రా అమౌంట్ పడతాయి అనమాట. ఇట్లా పడింది. తర్వాత కేఎంసీ వార్డ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా రూమ్ ఛార్జెస్ మినిమంగానే ఉన్నాయి. అప్పుడు ఆ ఎన్ఐసి యూనిట్లో పెట్టిన అన్ని రోజులు మాత్రం పర్ డేకి ఆల్మోస్ట్ 11,000, 10 to 11,000 రూమ్ ఛార్జెస్ పడ్డాయి. ఇంకా మిల్క్ పౌడర్స్ ఇవన్నీ తెలిసినవే. ఆల్మోస్ట్ తను ఫస్ట్ మిల్క్ పౌడర్ డిశ్చార్జ్ డైజెషన్ చేసుకుంటుంది అన్న తర్వాత 4-5 days తర్వాత ఇంకా ప్రీనాన్ అని ఒక మిల్క్ పౌడర్ స్టార్ట్ చేశారు. అది వచ్చేసేసి ఇంత డబ్బా ఉంటుందన్నమాట ప్రీనాను. అది ఆల్మోస్ట్ 900 rupees ఉంటుంది. సో అదైతే వన్స్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే ప్యాకెట్ కొనేంత అవసరం రాలేదనమాట. అది ఒక్క స్పూప్ వచ్చి 30 mlలో మిక్స్ చేయొచ్చు. తను అప్పటికి ఫీడ్ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇంకా అప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ తగ్గాయి అనమాట మిల్క్ పౌడర్కి. ఎందుకంటే అట్ ద సేమ్ టైం నా బ్రెస్ట్ మిల్క్ తాగుతుంది. సో ప్రీ టర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ 400 grams పౌడర్ ఉంది కాబట్టి సో వీటంత ఎక్స్పెన్సివ్స్ అయితే పడలేదు అప్పుడు. ఓవరాల్ బేబీ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 1+1.5 దాకా అయింది. ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ మేము బయట తీసుకొచ్చుకున్న మెడిసిన్స్ కానీ అయింది. బట్ బేబీ కొంచెం పర్లేదు, రికవరీ అవుతుంది అన్న టైంకి మేము ఇంకా డిశ్చార్జ్ అయ్యాము. డిశ్చార్జ్ అయిన తర్వాత మ్యామ్ చెప్పింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, తన మీద ఎప్పుడూ ఒక ఐ ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నారు. తర్వాత చూడాలి ఇంకా నన్ను నేను 1.5 months ఒక రూమ్లో లాక్ చేసేసుకున్నాను. అక్కడ ఉంచి అంత ఎక్స్పెన్సివ్స్ బేర్ చేయలేక ఇబ్బంది పడే బదులు ఇబ్బందిగా ఉంది అనుకున్న టైంకి తీసుకెళ్ళొచ్చు అనేసి నన్ను నేను పాప బాబుతో ఆదిలక్ష్మితో కలిపి ఒక చిన్న రూమ్లో బ్లాక్ చేసేసుకున్నాం. ఆల్రెడీ 1.5 months నో స్లీప్లెస్ నైట్, కంప్లీట్ డే అండ్ నైట్ నో స్లీప్. పాప మీద ఒక ఐ కాంటాక్ట్, బాబు కూడా వెయిట్ తక్కువగా ఉన్నాడు, వాడి మీద కూడా ఒక ఐ కాంటాక్ట్. లేవటం, ఫీడ్ చేయటం, జాగ్రత్తగా చూసుకోవటం. నేను తింటాను తప్ప ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేదానుగా, అది కూడా ప్లేట్ తీసుకొని లోపలికి వచ్చి తినేదాన్ని ఒక్కొక్కసారి. అట్లా కంప్లీట్ 1.5 months చాలా టేక్ కేర్ తీసుకుంటే నా పాప ఆల్మోస్ట్ 2.8 grams వచ్చింది 1.5 months తర్వాత. ఆల్మోస్ట్ నియర్ టు 2 months తర్వాత అప్పటికి నా పాప 2.8 gramsకి వచ్చింది. ఇంకా 200 grams తక్కువ ఉంది బర్త్ వెయిట్కి. 3 ఉంటే బర్త్ వెయిట్ హెల్దీ బర్త్ వెయిట్ అంటారు. సో అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట. వచ్చారు రిలేటివ్స్, బట్ నేను ఎలో చేయలేదు ఎవరిని. అది ఆల్రెడీ చాలా లో వెయిట్లో ఉంది. ఇంకా ఎవరన్నా వచ్చి ఏమన్నా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినాయి అంటే బాధపడేది ఎవరండి, పసిబిడ్డ. అందుకని చెప్పేసి నేను ఎలాంటి రిస్క్ అనేది తీసుకోలేదన్నమాట.
1.5 మంత్ నేను ఆ రూమ్లో లాక్ అయిపోయినాను. ఇంకా నాకు బయట సంబంధం లేదు. ఒక చీకటి గది, ఎంత వేడి తగిలితే అంత వెయిట్ గెయిన్ అవుతారని చెప్పారు డాక్టర్. సో ఆల్మోస్ట్ నేను నాకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. అట్లాంటిది పిల్లల కోసం ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి వేడి ఎక్కువ తగిలేలాగా కొంచెం చల్లగా లేకుండా ఆ రూమ్లోనే బ్లాక్ అయిపోయానన్నమాట. అంత జాగ్రత్తగా ఒక ఐ కాంటాక్ట్ వేసి చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇప్పుడు నా బిడ్డలిద్దరూ నా కళ్ళ ముందు నవ్వుతూ అలా ఉంటే అసలు ఇంక చెప్పనవసరం లేదు. ఆ 1.5 మంత్ 2 మంత్స్ నేను పడ్డ బాధ మొత్తం ఎగిరిపోతుంది వాళ్ళ స్మైల్ ఒక్కసారి చూస్తుంటే. చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ పాప, బాబు ఇద్దరూ బాగున్నారు. చాలా హెల్తీగా ఉన్నారు. సో వ్యాక్సిన్స్ కూడా వేయిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ డోస్ వ్యాక్సిన్ అయిపోయింది. పాపకి సెకండ్ డోస్ పడాలి. ఒకేసారి హ్యాండిల్ చేయలేము అని చెప్పేసేసి గ్యాప్ 1 వీక్ గ్యాప్‌తో బాబుకి వ్యాక్సిన్ వేయిస్తున్నాననమాట. బాబుకి సెకండ్ డోస్ అయిపోయింది. పాపకి సెకండ్ డోస్ పడాలి. అండ్ ఫైనల్లీ అంతా బాగుంది. సో ఐ హోప్ ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పుడు అండర్ వెయిట్‌తో పడుతున్నారు, బాక్సుల్లో పెడుతున్నారు. ఎలాంటి ఇంటేక్ జరుగుతుంది, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో కొంతమంది తెలియట్లేదు. సో నేనంతా తెలుసుకొని ఒక వీడియో చేద్దాం అనిపించింది. అందుకే ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ టేక్ కేర్. బాయ్. వన్ మోర్ థింగ్, నా నెక్స్ట్ వీడియో వచ్చేసేసి వ్యాక్సినేషన్ కేర్ గురించి చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ పాప అప్పుడు వ్యాక్సినేషన్ కేర్ అంత తెలియదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ న్యూ మామ్ కాబట్టి. సో ఇప్పుడు నాకు నా ఫస్ట్ పెద్ద కూతురుని చూశాను. ఇప్పుడు నా పాప, బాబుని చూశాను. వ్యాక్సినేషన్ కేర్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు క్లియర్ కట్ ఒక ఐడియా వచ్చిందనమాట. సో నేను వ్యాక్సినేషన్ కేర్ గురించి నెక్స్ట్ వీడియో డెఫినెట్గా చేస్తాను. ఎలా అంటే వ్యాక్సిన్ వేయించిన తర్వాత వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ పిల్లలు బాధపడకుండా, గడ్డ రాకుండా, ఒకవేళ గడ్డ వచ్చినా దాన్ని ఎట్లా కడిగించాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఒక వీడియో డెఫినెట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో వ్యాక్సినేషన్ కేర్ గురించి ఒక వీడియో చేసి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.